నేటి పునీతులు పునీత రోమాను గారు. నెత్తురు ఒలికించిన పట్టణమునకు వినాశము తప్పదు. శుక్రవారం, ఆగస్టు 9, 2024. మొదటి పట్టణం నహూం గ్రంథము 2వ అధ్యాయం 1, 3 మరియు 3వ అధ్యాయం 1 నుండి 3 మరియు 6, 7 వచనాలు. నీనెవే, నిన్ను నాశము చేయువాడు నీ మీదికి ఎత్తివచ్చుచున్నాడు. నీ బురుజులను సంరక్షించుకునుము, నీ త్రోవకు కావలి వారిని కాపుపెట్టుము. నీ సైన్యమును ప్రోగుచేసికొని పోరునకు ఆయుత్తము కమ్ముకుని విరోధులు ఎర్డాళ్లను చేబూనియున్నారు. ఎర్రని దుస్తులు ధరించియున్నారు. వారు నీ మీద పడుటకు తయారుగా ఉన్నారు. వారి రథములు నిప్పువలె మెరయుచున్నవి. వారి అశ్వములు పోరునకు ఉత్సహించుచున్నవి. నెత్తురు ఒలికించిన పట్టణమునకు, కల్లలాడిన నగరమునకు వినాశము తప్పుదు. ఆ పురము కొల్ల సొమ్ముతో నిండియున్నది. అది కొల్లగొట్టుటను ఎన్నడూ మానలేదు. అదిగో, కొరడాల చప్పుడు, చక్రముల ధ్వానము, గుర్రముల దౌడు, రథముల నాదము, రౌతులు ప్రాకారముల మీదికి దుముకుచున్నారు. కత్తులు మెరయుచున్నవి, ఈటెలు కళకళలాడుతున్నవి, శవములు కుప్పలు పడుచున్నవి. పీనుగులకు అంతము లేదు. మనుష్యులు ఆ మృత శరీరములు తట్టుకుని పడుచున్నారు. నీ మీదికి మలమును విసిరి నిన్ను అవమానమున ముంచుదును. జనులు నిన్నుగాంచి వెరగందుదురు. నిన్ను చూచిన వారెల్లరూ వెనుకకు మరలి, నీనెవె నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమె నెవరు ఓదార్తురు అని పల్కుదురు. ఇది ప్రభువు వాక్కు.